జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నవంబర్ 2024 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, ప్రధాన గ్రహాలు రాహు స్థానం అనుకూలంగా లేదు, బృహస్పతి 7వ స్థానంలో ఉన్నాడు, శని 4వ స్థానంలో మీకు ఉద్యోగ ఒత్తిడి మరియు పనిలో సవాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. బృహస్పతి 7వ ఇంటికి ఉండు, కేతు 11వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. ధన ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం బాగా ఉంది. వృశ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంది. పెండ్లి కుమారులు కూతుర్లు మంచి స్థాయిలో ఉంటారు. కొందరికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన భార్యాభర్తలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకి ప్రేమ వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులు రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. అప్పుడప్పుడు కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఏర్పడతాయి. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. చక్కగా విదేశీ యానం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లేదా తీర్థయాత్రన వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. బంధుమిత్రులు మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి. కుటుంబ విషయాల్లో అతిగా జోక్యం చేసుకోకండి. ఇతరుల జోక్యం అనుమతించకండి. ఎప్పటికీ రాదని మీరు అనుకోని ఉన్న రుణం, ఎన్నో రోజులుగా మీకు రావాల్సిన డబ్బు అలా మిగిలిపోయింది, అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత అప్పులు మీరు తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా జడ్జిమెంట్ వస్తుంది. ఉద్యోగులకి కొందరికి స్థాన మార్పు బదిలీ ఉండొచ్చు. కార్యాలయంలో ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు, లేదా మీరు చేసినటువంటి ఒక పనికి ఒక మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రైవేట్ అండ్ ఉద్యోగం ఇరువురికే, ప్రభుత్వం ఇద్దరికీ ఉంటుంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల ఆఖరిలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. రహస్య శత్రువుల నుండి అప్పుడప్పుడు మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నెల ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు 100కు 1000% ఉంది. డబ్బు పెట్టుబడి పెట్టుకునేవారు మొదటి 2 వారాల్లో చేయవచ్చు. 3వ వారం నుంచి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ నెలలో వ్యాపారంలో కొత్త వ్యాపారాలు ప్రయత్నం చేసేవారికి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఉద్యోగం చేస్తున్న మహిళలకి, వ్యాపారం చేస్తున్న మహిళలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కుటుంబ సభ్యులు స్త్రీలకు మంచి గౌరవాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయికి చదువుకునే స్థితిలో ఉండొచ్చు. ఆరోగ్యం పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చండి. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా కలిసి వస్తుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది. ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఇది చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకు కూడా ఇది మంచి రోజులు అని చెప్పచ్చు. ఈ నవంబర్ నెలలో మీకు లక్కీ చేసే నంబర్స్, డేస్ ఏమైనా ఉన్నాయా, రోజులు ఏమైనా ఉన్నాయంటే 1వ తారీఖున, 3వ తారీఖున, 6వ తారీఖున, 10వ తారీఖున, 13వ తారీఖున మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం నవంబర్లో 18వ తారీఖు నుండి మొదలు పెడితే 20వ తారీఖున ఉదయం 8 గంటల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాస్త ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చెయ్యండి. పఠించవలసినటువంటిది సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించండి. షణ్ముఖ కవచం లాంటిది పఠించండి. శనివారాల్లో ఆంజనేయ స్వామిని పూజించండి. గురువారం దక్షిణామూర్తికి దీపం వెలిగించండి. కార్తీక మాసం కాబట్టి మీ వయసు ఎంత ఉందో అన్వేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, గ్రహదోషాలన్నీ తొలగి అద్భుతంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.